నా పేరు పి రామన్న. తెలంగాణ ఇంటి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుని. తెలంగాణ ఇంటి పార్టీ తరపున వికారాబాద్ జిల్లాలో ఈ నెల 28న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని బతికించడానికి తెలంగాణలో మరొక బడుగు బలహీన వర్గాలకు అధికారం రావడానికి మా ప్రజల్ని చైతన్యం చేయడానికి పరిగి అంబేద్కర్ చౌరస్తాలో నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ తెలంగాణ వెనుకబడి తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏదైతే నిజంగా అనుకున్నామో ఈరోజు 40,60,000 మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. మరి వీరికి తెలంగాణలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ గారు చెప్పినరు. ఇన్ని మాటలు చెప్పినా కూడా తను ఈరోజు పెడిచెవున పెట్టి పరిపాలన కొనసాగిస్తున్నాడు. పథకాలు ఎక్కడ జరిగితే అక్కడ పథకాలను అమలు చేశారు తప్ప అవి ఎక్కడికి కూడా నిజంగా ఆ పథకాలు పూర్తి కాలేవు. మరి ప్రజల మధ్యలో ప్రభుత్వ అధికారుల మధ్యలో వైరం పెరుగుతున్నది తప్ప ప్రభుత్వం పెడచెవున పెడుతుంది. కనుకనే ఈరోజు ప్రజల్ని జాగృతపరిచి ఈ యొక్క పరిపాలనను అంతమొందించాలి. ఈ పరిపాలనను మరి ఈ దోపిడీ పరిపాలనను అంతమొందించడానికి ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ జిల్లాలో పూర్తి వెనుకబడి వలసపోయే జిల్లా. కనుకనే ఇంటింటికి తిరిగి తెలంగాణ ఇంటి పార్టీ వాయిస్ను వినిపించి ప్రజల్ని చైతన్యం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడి వంటి అగ్రకులాల పేదలందరినీ కలుపుకొని మా రాజ్యాధికారం కోసం ఈ చైతన్య కార్యక్రమాలు చేస్తున్నాం. 28 తారీఖున జరగబోయే నిరాహార దీక్షకు అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ప్రతి ఒక్కరూ మానవత్వంగా సామాజిక న్యాయాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పటికే చాలామంది కూడా పార్టీ నాయకులు కూడా వివిధ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. మరి ఆ మద్దతును మేము చేకూర్చుకొని ఖచ్చితంగా తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో మూమెంట్ చేస్తామని చెప్పి